పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. లబ్బి వెంకటస్వామి అన్న ఈ లబ్బి అనేది ఇంటి పేరు కదనా? అవునన్న. ఎలా వచ్చిందన్న అది లబ్బి అనేది? చాలా ఎందుకంటే మన ప్రాంతంలో చాలా తక్కువ విన్నాను అనమాట ఈ పేరు లబ్బి అనేది, చాలా తక్కువగా విన్నాను. అంటే వాస్తవం ఈ సామాజిక వర్గంలో కూడా చాలా అరుదుగా విన్నాను ఇది నేను. వాస్తవానికి ఆ. లబ్బి అంటే వైజ్ అని, వయస్ వైజ్ ఆర్ ఇంటెలిజెంట్. లబ్బిపేట అని విజయవాడ ఉందన్న. అక్కడ నుండి మేము రాయలసీమకు మా పూర్వీకులు ఎప్పుడు విజయవాడ లబ్బిపేట. లబ్బిపేట ఓకే. అక్కడ నుండి ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఎప్పుడు మా పూర్వీకులు, మా తాతలు ముత్తాతలు మా రాయలసీమకు రావడం జరిగింది. అంటే విజయవాడలో ఒక ఏరియాకు పెట్టిన పేరు లబ్బిపేట అనే పేరు. అక్కడ మీ పూర్వీకులు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆ ఊర్లో పేరుగా తీసుకొచ్చుకున్నారు మీరు. అదే మాకు లబ్బి అనే అది వచ్చింది గోత్రంలో. ఓకే ఓకే. మీ గోత్రం కూడా అదే లబ్బి గోత్రం. లబ్బిపేటలో ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చినాక లబ్బి వెంకటస్వామి. ఒకటేనా మా పెద్దల యొక్క అంటే విజన్ అనే చెప్పను కానీ వాళ్ళు మురుటోళ్ళే. ఇప్పుడున్నంత నాగరికత, ఇప్పుడున్నంత ఇవన్నీ అవేర్నెస్ లేదు. ఇప్పుడు మా జనరేషన్లో లబ్బి అంటే వైజ్ అని. ఓకే. వీళ్ళు ఆర్జిన్ ఎక్కడంటే లండన్ నుండి అడాప్ట్ అయింది అనేది మాకున్న సమాచారం. ఏది అడాప్ట్ అయిందని లబ్బి అనేది? లబ్బి అనేవాడు లండన్ నుంచి వచ్చింది. లండన్ నుండి మీకోసం వచ్చి ఉంటుంది అది. ఆరిజిన్ ఓకే అన్న. సరేనా, ఇంటర్వ్యూ లోతుల్లోకి వెళ్లే ముందు మీ కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకోవాలనుకున్నాను. అసలు నాన్నగారి పేరు ఏం పేరు? నాన్నగారు లబ్బి తిరుపాల్ గారు అన్న. అమ్మ నాన్నకి ఇద్దరు భార్యలు. ఇద్దరు భార్యలు లబ్బి ఓబులమ్మ, లబ్బి నాగమ్మ. ఎన్నో భార్య కొడుకు మీరు? రెండో భార్య. అమ్మ పెద్దమ్మకు పిల్లలు లేరు. ఓకే. మమ్మల్ని పెంచి సాగిందంటే పెద్దమ్మనే, నాగమ్మ గారని ఆమెనే. ఓకే. మా చిన్నమ్మ అంటాం మేము. సొంత అమ్మను చిన్నమ్మ అంటాం. మీకు జన్మనిచ్చిన తల్లిని చిన్నమ్మ అంటాము. మమ్మల్ని పెంచి పోషించి మాకు విద్యాభ్యాసం కానీ మా నడత నేర్పించింది మా అమ్మగారు. మీ అమ్మ మీకు జన్మనిచ్చిన అమ్మ సొంత బంధుత్వం బయట చేసుకొచ్చుకున్నారు? సొంత బంధుత్వం. సొంతం అంటే మీ పెద్దమ్మ చెల్లెలు అట్లా ఏమన్నా? అంటే చిన్న పెద్దనాయన పిల్లలు ఏదో ఉంది అంటే వెలుగోడు వాళ్ళది, మా పెద్దమ్మది. మా అమ్మది రేగడగూడూరు. ఓకే. మీరు ఎంతమంది సంతానం? 5 మంది మన మొత్తము. రెండో భార్యకి 5 మంది? 5 మంది. 5 మందిలో మొదటి సంతానం నేను. 3 చెల్లెండ్లు, ఒక తమ్ముడు. తమ్ముడు ఏం చేస్తారన్నా? వ్యవసాయం అన్న, ఊర్లో అగ్రికల్చర్ చేస్తాడు. ఎన్ని ఎకరాలు ఉంది ఏంటి? ఒక 6 ఎకరాలు ఉన్న వెట్ ల్యాండ్ ఉంది. మొత్తం తమ్ముడేనా? మీరేం లేదు? మొత్తం ఊర్లో ఉన్న అంటే మా తండ్రి తరపున వచ్చిన ఆస్తి అయితేనేమి, నేను అంత మా తమ్మునికి చేసిన అది అయితేనేమి మొత్తం మా తమ్మునికి సంబంధించి. ఎందుకంత ఉదార స్వభావం ఇది? ఉదార ఏం కాదు. అంటే మా నాన్న యొక్క నేపథ్యం ఏంటంటే ఊర్లో చిన్న సామాన్యమైన రైతు కూడా కాదు. స్వగ్రామం ఏది మీది? అబ్దుల్లాపురం. ఓకే. వెలుగోడు మండలము. చిన్న కుటుంబము. మా నాయన ఉన్న మంచితనం కానీ మా ఊర్లో అంటే అన్ని కులాలు, ఒక గ్రామం అంటే అన్ని కులాలు ఉంటాయి కదా, అన్ని కులాలతో మా నాయన యొక్క గొప్పతనం ఏంటంటే తిరుపాలు అనిపించుకునేవాడు. ఎవరు కూడా ఒరే తిరుపాలు అట్లా ఎవరు కూడా మా ఊర్లో మా నాయనను అంత గౌరవంగా చూసుకునేవాళ్ళు. మా ఫాదర్ కూడా అంత గౌరవంగా జీవించాడు. ఓకే. మీ గ్రామంలో మీ స్టడీస్ అంతా ఎక్కడ జరిగాయన్నా? అంటే ఎడ్యుకేషన్, విద్యాభ్యాసం వెలుపున్నారన్న అప్ టు 10th వరకు. తర్వాత నేను పాణ్యంలో 1 సంవత్సరం చదివాను. పాణ్యం. అక్కడ తర్వాత మళ్ళీ నేను ఆత్మూరుకి వెళ్ళిపోవడం జరిగింది. ఆత్మూరులో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినాను. అక్కడ నుండి తిరుపతిలో 1983లో వెటర్నరీ కాలేజీ తిరుపతి ఫస్ట్ అడ్మిషన్ తీసుకున్నాను. బైపీసీ మీరు? బైపీసీ. ఓకే. బైపీసీ. వెటర్నరీ కంప్లీట్ చేశారు కోర్సు? లేదన్న, 4th ఇయర్ డిస్కంటిన్యూ. ఎందుకు? అంటే నాకు సమాజం పైన కొంత అవగాహన అప్పుడప్పుడే రావడము, రాజశేఖర రెడ్డి గారు అప్పుడే నాకు పరిచయం కావడము, ఇవన్నీ కొంచెం మాది అందులో సెమిస్టర్ సిస్టమ్. నాకు పొలిటికల్ యాక్టివిటీస్ మీద ఎక్కువ విద్యార్థి నాయకుడిగా ఉంటూ పొలిటికల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉండేవాడిని. అగ్రికల్చర్ యూనివర్సిటీ, వెటర్నరీ ఇంజనీరింగ్ కాలేజీ, ఎస్వి ఆర్ట్స్ కాలేజీ, ఎస్వి యూనివర్సిటీ, ఎస్వి మెడికల్ కాలేజీ, గోవిందరాజస్వామి ఆర్ట్స్ కాలేజీ, అందరు స్టూడెంట్స్తో మేము తిరుపతిలో. మీ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ అంతే? వెటర్నరీ డిస్కంటిన్యూ. అది ఇంటర్ పాస్ వెటర్నరీ ఫెయిల్ అనేది కాదు, ఇంటర్మీడియట్ మీ క్వాలిఫికేషన్. అంటే నేను సర్టిఫికేట్ డిస్కంటిన్యూ సర్టిఫికేట్ తీసుకుంది నా దగ్గర. అంతే. వాళ్ళు టీసీ ఇచ్చింటారులే కానీ అదే డిస్కంటిన్యూ అనేది టీసీ ఇచ్చింటారు మీకు.
స్టడీ మీ సర్టిఫికేట్. స్టడీ సర్టిఫికేట్ అది అది మనకి స్టడీ కాండక్ట్ కాదు కానీ మనకు పాస్ సర్టిఫికేట్ ఉండాలా. ఓకే. అప్పుడు మీరు డాక్టర్ లబ్బి వెంకటస్వామి వారు. దానికి కొంచెం సమయం అంటే నాకున్న అప్పుడున్న పరిస్థితుల్లో డాక్టర్ను పొందలేకపోయినా అన్న. అయినా కానీ కూడా నాకు డాక్టరు కాలేదనే దానికన్నా ఈ సమాజం పైన నా ప్రభావం ఎంత ఉంది అంటే రాజశేఖర రెడ్డి గారి ద్వారా రాజకీయ రంగం అరగేట్టం చేసిన నేను సమాజానికి ఎంత సేవ చేశాను అనేది, అంటే ఒక డాక్టర్గా నేను నా పిల్లలు నా కుటుంబమే. అయితే ఒక రాజకీయ నాయకుడిగా జిల్లా పరిషత్ చైర్మన్గా ఎమ్మెల్యేగా నాకు తృప్తినిచ్చినట్టు అంటే ఏ రాజకీయ నాయకునికి అంత వయసులో చిన్న వయసులో అవకాశం వచ్చింది, వచ్చిన అవకాశాన్ని ఆ విధంగా సద్వినియోగం చేయడంలో నేను కృతజ్ఞ అయినాను. ఒక మారుమూల గ్రామం మీది అంటే మారుమూల గ్రామం ఒక రైతు కుటుంబము, దళిత సామాజిక వర్గంలో జన్మించిన వారు మీరు. ఓకే, అక్కడి నుంచి తిరుపతికి హైయర్ స్టడీస్ కోసం వెళ్ళారు. మీ తల్లిదండ్రులు కూడా కుమారుడు డాక్టర్ కావచ్చు, వెటర్నరీ డాక్టర్ కావచ్చున్నాడు, మూగ జీవాలకు ఏమే చికిత్సలు మూగ జీవాల జబ్బులకు వాటి కోసం చికిత్సలు అందించే కుమారుడు నాకు డాక్టర్ కాబోతున్నాడు నా కుమారుడు వాళ్ళు ఎన్నో కలలు కానీ వింటారు. గ్రామం నుంచి బలహీన వర్గాలకు చెందిన వారు అంటే ఒక కుటుంబం మీద ఉంటుంది. గ్రామంలో కూడా మనోడు వాళ్ళని ఎల్లన్నో పుల్లన్నో కొడుకు పోయినాడు డాక్టర్ అంటబ్బా అనేది ఒక హోదా ఉంటుంది. అంటే అవన్నీ మర్చిపోయిన తర్వాత ఆడిపోయినాక త్రిపురనేని మధుసూదన గారి యొక్క నాయకత్వంలో ఆర్ఎస్యు రాడికల్స్ స్టూడెంట్ యూనియన్లో ఎందుకు చేరాల్సి వచ్చింది, ఎందుకు పనిచేయాల్సి వచ్చింది మీరు? సార్ నేను రాడికల్ స్టూడెంట్ విద్యార్థి నాయకుడిగా నేను తిరుపతిలో ఉండేది వాస్తవం సార్. బట్ థింగ్ ఏంటంటే త్రిపురనేని మధుసూదనరావు గారు నాకు ఇచ్చిన స్ఫూర్తి, నా చేత కరుణాకర్ అని నా మిత్రుడు యూనివర్సిటీ రెడ్డి గారా కరుణాకర్ రెడ్డి గారు బీసీ కరుణాకర్ రెడ్డి గారు 60 నాకు తెలుసు అన్న, బాగా ఎలా తెలుసు? మాకన్నా పెద్ద లీడరు. అంటే ఎట్లా పెద్ద లీడరు? అన్న గుడక ఈ నేపథ్యమే. ఏ నేపథ్యము? రాడికల్ స్టూడెంట్ యూనియన్ నుండి విద్యార్థి నాయకుడిగా రావడము, విద్యార్థి నాయకుడి నుండి ఎన్నో సామాజిక సేవలు, వాళ్ళ కుటుంబ నేపథ్యము చాలా విశిష్టమైనది. భూమన్ సార్ అని మీకు ఐడియా ఉంటుంది, తెలుసు, రాయలసీమ మూమెంట్ ఇవన్నీ దాంట్లో అన్న గుడక వాళ్ళ రాయలసీమ హక్కుల పరిరక్షణ భూమన్ సార్ గురించి తెలుసు. భూమన్ సార్ అంతా కూడా మంచిగా కలిసిమెలిసి రాడికల్ భావజాలము కమ్యూనిస్ట్ భావజాలం ఉండేవాళ్ళే. ఎస్ వాస్తవం. కమ్యూనిస్టులకు దేవుడు భక్తి ఇలాంటివి ఉండవు కదా, ఉంటాయన్నా? అంటే అన్న ఆ రోజు అక్కడ జరుగుతున్న నేపథ్యం వేరు. తర్వాత మళ్ళీ మనము రాజకీయ జీవితంలోకి వచ్చిన తర్వాత మన పరిసరాలు, ప్రజల యొక్క అభిమానము, ప్రజలు చేస్తున్న సంస్కృతి, ఆచారాలు, వ్యవహారాలకు మనం ప్రజా జీవితంలో కాబట్టి కట్టుబడి ఉండాలి. కాబట్టి ప్రజలకు వాళ్ళకి ఏ విధమైన ఇష్టంగా ఉండాలో, వాళ్ళకి ఏదైతే ఇష్టమో ఆ విధంగా మన బాడీని కూడా మార్చుకోవాలి, మన వ్యవహార శైలిని మార్చుకోవాలి. ఆ రోజు కూడా మీరు అడవుల్లో లేరు కదా, ప్రజా జీవితంలోనే ఉన్నారు. అంటే రాడికల్ స్టూడెంట్ ఉద్యమాల్లో ఉన్న బయట నుంచి మీరు మద్దతుదారులే తప్పితే అడవుల్లో ఏమి లేరు. బంధుకులు బట్టి అడవుల్లో సంచరించలేదు మీరు ప్రజా జీవితంలో వచ్చేకి. ఆ రోజు ప్రజా జీవితంలో ఉన్నారు, ఈ రోజు ప్రజా జీవితంలో ఉన్నారు. ఏమంటే రాడికల్స్ ఉద్యమాల్లో ఉన్నప్పుడు పరిస్థితి కన్నా ఖద్దరు వేసిన తర్వాత ప్రజలకు అనుగుణంగా మనం మారాలని మన కట్టుబొట్టు మారింది అంతే. బొట్టు ఇంకా అవసరమైతే సింధూరాలు కట్టుబొట్టు మార్చుకుంటారు అంతే కదన్నా? అన్న ఒక్కటి నీకు క్లియర్గా నేను చెప్పేది నేపథ్యం ఏంటంటే, మీరు ఇంటర్వ్యూలో దళిత సామాజిక వర్గం నుండి ఉన్నత చదువులకు తిరుపతి పోయినారని చెప్పినారు. చిన్న ఏంటంటే చిన్నప్పటి నుండి కూడా గ్రామీణ ప్రాంతాల్లో దళితులు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, అగ్రవర్ణాలు కానీ ఎంత డిస్క్రిమినేషన్ ఉండేదంటే, మేము మంచం మీద కూర్చొని చిన్న పిల్లలము, అంటే 5వ తరగతి 6వ తరగతి చదువుతున్న చిన్న పిల్లలము మంచం మీద కూర్చుంటే ఒక రెడ్డి మా ఊరికి పనులకు దానికి దీనికి ఒక వీధికి వస్తే ఆటోమేటిక్గా మా తల్లిదండ్రులు కానీ, మా అమ్మగారు కానీ అందరూ అన్న రెడ్డి వచ్చారు లేనేనా అంటే మాలో తెలియకుండానే భయం అనేది మా తల్లిదండ్రుల పెంపకం నుండి మాకు జీర్ణించుకోపోతున్నాయి. ఖచ్చితంగా అసలు ఆ రోజు గ్రామాలలో రెడ్డి ఎదురు పడితే భుజం మీద టవాలు కూడా నడుముకు వచ్చేది. ఓకేనా? ఇలా ఇదే పరిస్థితి ఇలా లేదన్న. మీ కొన్ని గ్రామాల్లో లా ఉండింది, దోశల్లో నీళ్లు పోసుకొని తాగిన రోజులు ఉన్నాయి. అవి తెలంగాణ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, నేను ఒక ఎస్సీ నాయకుడిని ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఎందుకు ఐఏఎస్ గంధం చంద్రుడు గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అతను వాళ్ళ గ్రామంలో నీళ్ళు అడిగితే వాళ్ళ రెడ్డిని ఆ టెంకాయ చిప్ప పడేట టెంకాయ చిప్ప తెచ్చుకోపో దాంట్లో ఆ టెంకాయ చిప్పలో నీళ్లు పోసి తాగాడంట ఆయన పాపము.
అలాంటి తత్వం ఉంది ఇప్పటికి కూడా. 30 years కింద 40 years కింద చూసామన్న చవి చూసాం. ఓకే. ఆ చవి చూసినటువంటి వాతావరణమే తిరుపతి పోయిన తర్వాత సుధాకర్ సార్ అని ఆర్వైలో ఉండే మా హాస్టల్కు రెగ్యులర్గా రాడికల్ యూత్ ఆర్వై వచ్చేవాడు. అట్లా నాకు సుధాకర్ సార్తో పరిచయం కావడము. అలాగనే ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో కరుణాకర్ అని రాజంపేట బలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, విద్యార్థి నాయకుడు, మాకు సత్సంబంధాలు గడపడము, ఒకే ఐడియాలజీ కలిసి మేము సుదూరము ప్రయాణించడానికి దోహదపడిందన్న. సుధాకర్ సారు మాకు అరంగేటం. త్రిపురనేని మధుసూదనరావు గారు అనేవాడు మహానుభావుడు, దేవుడు. ఎందుకు దేవుడు అంటున్నానంటే ఆ రోజున మాకు పుస్తకాలు చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, అంతవరకు మా పరిధి. అంటే అలాంటి పరిధిని అరే బాబు ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో ప్రజల హక్కులేంటి, ప్రజాస్వామ్యంలో బడుగు బలహీన వర్గాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి చట్టాలేంటి, వాళ్ళు ఇప్పుడు రాజ్యం వీరభోజ్యం అంటారు కదనా, రాజ్యంలో మీ హక్కులు మీరు నిజంగా చేసుకుంటున్నారా లేదా అని వివరించి ఆయన గోవిందరావు స్వామి ఆర్ట్స్ కాలేజీ నిజంగా చాలా గొప్ప నాకు అనుభూతి అన్న. ఆ మానవాన్ని గుర్తు చేయడం చాలా గొప్ప. నాకు ఆయననే ఆర్ కరుణాకర్ అని రాజంపేట ఆర్ కరుణాకర్, అతను నేను మధుసూదనరావు గారి దగ్గర త్రిపురనేని మధుసూదనరావు గారి వాళ్ళు ఇద్దుకున్నట్టే అయింది మా రాజకీయ జీవితం. ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషను, ఆయన ఇచ్చిన స్ఫూర్తి, ఆయన ఇచ్చినటువంటి ఒక గొప్ప సంపదనే ఈరోజు మేము జనజీవన సమితిలో రాజకీయాల్లో కానీ అదే నీతికి, అదే నిజాయితీకి, అదే కమిట్మెంట్కు పనిచేస్తుడానికి ప్రధాన కారకుడు ఆ మహానుభావుడే. మాకు జీవితం అంటే ఇది, సమాజం అంటే ఇది, సమాజంలో ఈ విధమైనటువంటి అరమరికలు ఉన్నాయి, ఈ విధమైన వైషమ్యాలు ఉన్నాయి, ఈ వైషమ్యాలన్నింటినీ రూపుమాపాలంటే ఒకటి మాస్టర్ కీ ఆఫ్ ద డెమోక్రసీ అని విడమర్చి చెప్పిన మహానుభావుడు త్రిపురనేని మధుసూదనరావు గారు.